ఒకప్పటి గాంధార దేశమైన ఇరాక్ను హిందువులు విడిచిపెట్టారు. దానికి ఫలితం నేడు హిందువు తన స్థానాన్ని కోల్పోయారు. 400 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ని వదిలేశారు హిందువులు. 200 సంవత్సరాల క్రితం హిందువులు హిందూ కుష్ అనే పర్వత శ్రేణులను విడిచి వెళ్ళారు. ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉత్తర పాకిస్తాన్ వరకు 800 కిలోమీటర్లో విస్తరించి ఉన్నటువంటి మహాపర్వతాలు. ఈ ప్రాంతం నుండే శ్వేతకేతు మహర్షి ఉద్భవించారు. ఈయన బృహదారణ్యకోపనిషత్తుని భాష్యం రాసిన మహావేదాంత ఋషి. మరొకరు పాణిని మహర్షి, వ్యాకరణ శాస్త్రజ్ఞుడు. 1000 సంవత్సరాల క్రితమే అష్టాధ్యాయి అనేటువంటి గ్రంథంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని రాసిన మహనీయుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఆ తర్వాత 100 సంవత్సరాల క్రితం హిందువులు తక్షశిలను విడిచిపెట్టారు. ప్రపంచంలోని మొట్టమొదటి యూనివర్సిటీ ఇక్కడే కణ్వుడు, చాణక్యుడు, కౌటిల్య మహర్షులు ఈ తక్షశిలలోని విద్యను అభ్యసించి ఆ తర్వాత అక్కడే బోధించిన గురువులు. 70 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ని విడిచిపెట్టాం. ఇక్కడ నుండి ఎందరో మహనీయులు హైందవ ధర్మ సేవ చేశారు. స్వామి శ్రద్ధానంద ఆర్య సమాజం స్థాపించిన మహనీయులు వీరే. శ్రీరామ శర్మాచార్య యుగ నిర్మాణ యోజన అనే పరివారాన్ని స్థాపించారు. శివభక్త గోసాయి, స్వామి నందలాల్, దయానంద ఆర్య, ఇలా వందలాది మంది మహనీయులు హైందవ ధార్మికులు ఈ నేలలోనే జన్మించిన వారే. దాన్ని విడిచిపెట్టారు. ఫలితం హిందువులు తన స్థానాన్ని కోల్పోయారు. 40 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ని విడిచి వెళ్ళారు. 30 సంవత్సరాల క్రితం మారణ హోమంతో కాశ్మీర్ని వదిలి వెళ్ళేలా చేశారు. కాశ్మీర్ పండితులు, కాశ్మీర్ శైవులు, కాశ్మీర్ నాగవంశీయులు, కాశ్మీర సౌరులు, ఇలా అనేక మంది కాలగ్రంథంలో కలిసిపోయారు. 25 సంవత్సరాల క్రితం అస్సాంని విడిచి వెళ్ళారు. 20 సంవత్సరాల నుండి కేరళని వదిలి వెళ్తూనే ఉన్నారు. నేడు బెంగాల్ని కూడా వదిలి వెళ్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత ఈ బెంగాల్ని కూడా వదిలి వెళ్తారు. 15 సంవత్సరాల తర్వాత కేరళ, 20 సంవత్సరాల తర్వాత హైదరాబాద్, 50 సంవత్సరాల తర్వాత భారతదేశమా? ఎక్కడికి వెళ్తావు మిత్ర హిందూ అంటూ మత మార్పిడి సంస్థలు, హిందూ వ్యతిరేకవాదులు, ఈ హేతువాదులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్దాం ఈ మత మార్పిడి సంస్థలకు? ఏం సమాధానం చెప్దాం ఈ హిందూ వ్యతిరేకవాదులకు? ఏం సమాధానం చెప్దాం ఈ హేతువాదులకు? ఎక్కడైతే హిందువు సంఘటితంగా ఉన్నాడో అక్కడే దేశం నిలబడుతుంది, అక్కడే ధర్మం కూడా నిలబడుతుంది. హిందుస్థాన్ హిందువులతోనే ఉంటుంది. గుర్తుంచుకోండి మిత్రమా, ఈ విపక్షులు ఎవరైతే ఉన్నారో వారు మన భూమిని గెలవలేరు. మన బలహీనతే వారికి గెలుపుగా. ఇకపై బలహీనత కాదు, బలమే మన ధర్మం. ఇలాంటి విషయాల పట్ల మన సంఘటితాన్ని విపక్షులకు వినపడేలా మనం గర్జిద్దాం.